హలో గాయ్స్, సో ఆఫ్టర్ లాంగ్ టైం మేము వాల్మార్ట్ వచ్చినాము. సో ఇవి బబుల్స్ అని మా బేబీ అరుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఒక విచిత్రం కోడి చూపిస్తాం మీకు. ఎట్లా అరుస్తుందో చూసిరా, కోడి బల బాగుంది కదా. ఎస్, మై బేబీ షీఈస్ ఫియరింగ్ అబౌట్ దాట్. సో ఇక్కడ ఇవి బబుల్స్ ట్రీ సీడ్స్ వచ్చినాయా అని చూస్తున్నా. యాక్చువల్గా మళ్ళీ ఫ్లవర్స్ వచ్చినాయా. ఎస్, ఫ్లవర్స్ కేమ్. మళ్ళీ ఫ్లవర్ సీజన్ వచ్చేసింది కదా. ఫ్లవర్ సీజన్స్ వస్తే ఇట్లా వస్తాయి అన్నమాట. సేమ్ ఇంతకుముందు కూడా వీడియో పోస్ట్ చేసిన కదా, అదే వీడియో ఇది. మళ్ళీ ఫ్లవర్స్ వచ్చినట్టున్నాయి. గార్డెన్స్, డిఫరెంట్ ట్రీస్, రోజెస్, ఎవ్రీథింగ్ అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్. ఇవి వచ్చేసి ఎరువులు. ఈ సెక్షన్ అంతా అదే ఉంటుందేమో అనుకుంటా. ఎస్, కరెక్ట్. ఎస్, మనకిష్టమైన చామంతిలు $5. రోజెస్, చామంతి మనం ఈసారి కాస్కో డీల్స్లో తీసుకుందాం. అవి ఇంకొన్ని రోజులు అయిన తర్వాత వస్తాయి. ఇక్కడ ఎరువులు ఉన్నాయన్నమాట. ఇది మొత్తం అదే సెక్షన్ ఉంటుంది. ఎస్, దిస్ ఈజ్ ద సెక్షన్. ఓ, సీడ్స్ లేవనుకున్నాం, వచ్చేసాయి ఆల్రెడీ. $50 అంట ఇది. అసలు ఎన్ని కొన్ని ఉన్నాయి. వీనెవర్నో ఈసారి వాళ్ళు ఉంచుతారో లేదో పిల్లలు తెలియదు మాకు. పైన వాళ్ళు ఉన్నారు కదా, ముసలావిడ లేకపోతే మేము వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆవిడ ఉంది కాబట్టి మనం వేస్తామో లేదో తెలీదు. ఓ, ఇక్కడ వేరే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవి $12 అంట ఫ్లవర్స్. $12. ఇవన్నీ అంతే ఉన్నట్టున్నాయి, $12. సీడ్స్ రాలేదనుకున్నా నేను, కానీ వచ్చినాయి కదా. అన్ని సీడ్స్ వచ్చాయి. ఓక్రా, బెండకాయలు. మేబీ దిస్ టైం వాళ్ళు ఏమన్నా చెప్తారో లేకపోతే వెళ్ళిపోతారా తెలియదు మనకు. ఇంత ఎరువు సీడ్స్ కలిపి వచ్చినట్టున్నాయి ఈ ఫ్లవర్స్. మనకు బతుకమ్మకు యాక్చువల్గా పెద్ద ఫ్లవర్స్ కావాలి. వీఆర్ ట్రయింగ్ టు గెట్ దట్. ఇవేనా గుచ్చు. ఐ థింక్ లాస్ట్ టైం ఇవే అనుకుంటా మనం పెట్టినాయి కదా. అమ్మో, $374 ఉంది ఇది. విల్ సీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. టొమాటోస్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. 196 ఉంది. ఇందులో ఎన్ని సీడ్స్ లేవు కానీ, బట్ ఇట్స్ ఓకే. మేము ఇది తీసుకున్నాం అనమాట. $4, 6 వచ్చినాయి. ఆఫర్ ఉంది. ఇందాక పార్క్లో వేరే బేబీ ఆడుకుంటుంటే ఒకటే ఏడుస్తుంది అనమాట మా బేబీ. అందుకని చెప్పేసి తీసుకోవడం అయితే జరిగింది. లుక్, ఇక్కడ మొత్తం ఈ మిర్రర్ సెక్షన్ ఉంది. కోర్స్ మిర్రర్స్లో ఇది వచ్చేసి వాచెస్. ఇదంతా ఇంకా ఇవన్నీ ఇంటీరియర్ డెకరేషన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కుక్వేర్ సెట్స్ ఇక్కడ ఉన్నాయి.
ఎందుకు భయపడుతున్నావు ముసలామని చూసి బిడ్డ? ఎవరు భయపట్టించి తీసుకున్నా? ఇగో ఈ ఫ్యాన్స్ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. అది 45. ఇవి మంచివి కాదా ఇట్లా? శాన్వి హాయ్. మిక్సర్ గ్రైండర్ ఉంది మన ఇంట్లో ఆల్రెడీ. దోశ పెన్నమా ఇది? మనం పట్టుకోలేకపోతే అంత లావుది ఎట్లా కడుగుతారా నాయన? అది రియల్ ఐరనా? అదొద్దు, అది పెద్దది తీసుకో. లేకపోతే ఇది ఐరనేనా? ఇది కాదు, కానీ కొంచెం మూత ఉన్నది తీసుకుంటేనే బెటరు. ఇది కూడా ఐరనేనా? రియల్ ఐరనా ఇది? గంత లావు ఉంటే ఎట్లా మోస్తారు? గిట్లగో ఇది కాదు కానీ గిట్లా తీసుకో. ఇవన్నీ వేస్టా? ఇంకో ఇట్లాంటిది ఒకటి పెద్దది తీసుకుంటే చాలు నాకు తెలిసి. కానీ ఇంకో ఇది ఉందిగా, ఇది స్టీల్. ఇది $41 ఉన్నట్టుంది. అది బాగానే ఉంది, అదే తీసుకో. $50. సో ఇది జస్ట్ స్మాల్ వీడియో అన్నమాట, నాట్ కుక్వేర్ సెట్స్ ఇవన్నీ. అవి తీసుకుంటే బెటరే. ఇంకా ఓకే, లాస్ట్ టైం పడినాయి అవేగా టీఫాల్. అది కాదా టీఫాల్ కాదా? మళ్ళీ వీడుందా? ఓకే, మనం వాడింది ఇదే. ఇవి బాగానే ఉన్నాయి కదా, ఇవి తీసుకుంటే అయిపోతుందిగా. అయితే తీసుకో మరి. అదే రెండు సేమ్ కదా. ఈసారి కొంచెం ఇది పెద్దగా వచ్చినట్టుంది, ఇది చట్నీ లాగానా. ఈసారి ఇంట్లో ప్యాన్ కూడా వచ్చినట్టుంది, దోశ ప్యాన్ కూడా వచ్చింది. ఇది వేరే, ఇది దోశ ప్యాన్ కదా. ఉన్నాయిరా సాన్వి? ఓ నైస్. ఓకే, కిచెన్ ది వెయిట్ స్కేల్ ఉంటుంది, అందుకే లేకపోతే ఐరన్ ప్యాన్ ఒక్కటే. సాన్వి నాకు ఈ టంబ్లర్ కావాలి. ఈ టంబ్లర్ అదేమో వద్దు అనుకుంటా.